హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం ఎలైట్ ఇంటర్నేషనల్ స్కూల్ కేంబ్రిడ్జ్ సిబిఎస్ఈ దగ్గర ఉన్నాము. అసలు ఇక్కడ ఎందుకున్నామంటే ఒక స్పెషల్ థీమ్ కాన్సెప్ట్ మేము ఇక్కడ చూసామండి. చిల్డ్రన్ ఫర్ చిల్డ్రన్, అంటే చిల్డ్రన్స్ ఇంకో చిల్డ్రన్స్ కి, ఆర్ఫనేజ్ చిల్డ్రన్స్ కి హెల్ప్ చేస్తున్నట్టు ఇక్కడ కాన్సెప్ట్ ఉంది అని తెలిసింది. సో మేము ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ ప్రిన్సిపల్ అడిగి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన ముఖ్య కారణం ఏంటంటే, మనం ఏ స్కూల్లో కాలేజ్లో చూసినా కానీ దెర్ ఆర్ మెనీ కరికులర్ యాక్టివిటీస్, ఆర్ట్స్, డాన్స్, బట్ ఇక్కడ వచ్చేసి ఎథిక్స్, మోరల్ వాల్యూస్, హెల్పింగ్ నేచర్. సో చిల్డ్రన్స్ కి ఈ స్టేజ్ నుంచే ఇవన్నీ నేర్పిస్తున్నారు. సో అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకుందాం రండి. మెయిన్లీ కాన్సెప్ట్ ఏంటంటే లిటిల్ హ్యాండ్ బిగ్ హార్ట్స్. సో కాన్సెప్ట్ లోనే కాదు, వాళ్ళ మనసులు కూడా చాలా పెద్దవి, చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఏజ్ నుంచే వాళ్ళకి హెల్పింగ్ నేచర్, కేరింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకి కరెక్ట్ గా తెలియాలి. అంటే ఈ ఏజ్ నుంచే ప్రతి ఒక్కటి కూడా ఫౌండేషన్ ఉండాలి. సో వాళ్ళు ఆర్ఫనేజ్ కి చేసే ప్రతి డొనేషన్ కానీ, సో వాళ్ళు చేసే ప్రొడక్టివిటీ, సో దాన్ని పేరెంట్స్ కి సేల్ చేసి వచ్చిన ప్రొడక్షన్ అంతా కూడా వీళ్ళు ఫౌండేషన్ కే ఇస్తున్నారు. సో మనం దీని గురించి మరింత ప్రిన్సిపల్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. సో షీ వాస్ ద ప్రిన్సిపల్ అండ్ ఈమె పేరు సుప్రియ ప్రసాద్. సో అసలు ఈ కాన్సెప్ట్ తేవడానికి మెయిన్ రీజనే మేడం, అసలు చిన్నప్పటి నుంచి ఒక మంచి స్టాండర్డ్స్ పిల్లల్లో పెట్టడానికి ఈ కాన్సెప్ట్ అసలు ఎలా వచ్చింది ఏంటి అన్నది ఒకసారి ప్రిన్సిపల్ అడిగి తెలుసుకుందాం. Basically, see, it is like this. The theme is children for children. Basically, the theme children for children speaks all about compassion, the power of compassion. So basically, we wanted to teach the children empathy, how to help people, how to care for people, and how to make they're all very small. So if you really see, the tagline of our whole program, this children for children, is little hearts and big hands. So little hearts and big hands basically feel, even the children, even they've got small hands, or even if they are young, they really make a difference to the world. They create a great impact to the society. So that is what I wanted to basically bring about through this this particular event, the fundraising event. Also, I wanted to basically tell children that even though the parents have given money for this fundraising event, I wanted to tell you all that whatever you see here, the small little activities what they have done, it is all their hard work, their dedication, and it also brings a sense of unity. That's very important. So compassion, empathy, unity, leadership skills, that is also very important. Through this they learn that. And I always feel a small little act what they have done makes a big difference to the society. That is one thing. Secondly, I also wanted the one step, if they take one small step what they have taken makes a big difference. Like in the sense they can take up real social causes in the society, and that is how I feel this program has really made a difference in my school. So I believe in it, and I really wanted to do this every year and make a big difference for the society. ఒక్కో స్టూడెంట్ ది ఒక స్పెషల్ టాలెంట్, క్రియేటివిటీ, అది వాళ్ళ కోసమే కాకుండా మిగతా పిల్లలకి కూడా హెల్ప్ అవ్వాలి అని వీళ్ళు చేస్తున్న
ఈ ప్రయత్నంలో మనం వచ్చిన అడుగు ముందుకేద్దాం. సో ఇది స్టాల్ నెంబర్ 1కి వచ్చాము. ఇది వుడ్ వర్క్ పెయింటింగ్. సో దీని గురించి మనం తెలుసుకుందాం. సార్ ఇది ఏంటి సార్? దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయరా? మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఎలైట్ ఇంటర్నేషనల్ స్కూల్ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నా ఆర్ట్ గురించి అందరికీ తెలిసేలాగా ఈ వినూత్న ప్రయత్నం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక ఆర్ట్ వర్క్ షాప్ అనేది ఓన్లీ ఈ స్కూల్ స్టూడెంట్స్కే కాకుండా బయట కూడా అందరికీ తెలిసేలాగా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నేను ఒక ఆర్ట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను ఎలైట్ ఇంటర్నేషనల్ స్కూల్లో. స్పెషల్లీ థ్యాంక్స్ టు సానియా మ్యామ్, వైస్ చైర్మన్ గారికి అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ గారికి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది వుడ్ కట్ ప్రింట్ మేకింగ్లో ఒక మీడియం మ్యామ్. ఇది వచ్చేసి వుడ్ కట్ అనమాట. దీనిపైన ఏంటంటే మనం ఎండిఎఫ్ వుడ్ ఉంటుంది. ఆ ఎండిఎఫ్ వుడ్ మీద మనం డ్రాయింగ్ చేసి దాన్ని ఎంగ్రేవింగ్ చేస్తాం అనమాట. ఏదైతే నెగిటివ్ పార్ట్ ఉంటుందో అది తీసేసాక దాన్ని మనము అలా ఆ సర్ఫేస్ పైన రోలర్తో మనం ఇంక్ అనేది అప్లై చేసేసి ఫస్ట్ ఈ వుడ్ పైన అది డయాగ్రామ్ వేసుకుంటారా? ఎస్ మ్యామ్, ఫస్ట్ డ్రాయింగ్ వేసుకొని దాన్ని ఈ టూల్స్తో మనము దాన్ని ఎంగ్రేవింగ్ చేస్తామన్నమాట. ఆ ఎంగ్రేవింగ్ చేశాక దాన్ని మాన్యువల్గా ఎలా ప్రింట్ తీయాలి అన్నది తను చూపెడుతుంది. సో ఇక్కడ ఒక్కో ఆర్ట్ కి వీళ్ళు ప్రైజెస్ పెడతారా? సో ఇక్కడ ఏ ఆర్ట్ కి ఎంత ప్రైస్? అంటే ప్రైస్ అంటూ సపరేట్ గానీ ఏం లేదు మ్యామ్. ఇది ఒక వర్క్ షాప్ లాగా మేము తీసుకున్నాము. లైక్ ఓన్లీ వుడ్ కట్ ప్రింట్ మేకింగ్ కి సంబంధించి 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 400 ఫర్ ఎనీథింగ్. ఎనీథింగ్ ఏదైనా 400. ఏదైనా తీసుకొని మీరు అంటే డైరెక్ట్ పేరెంట్ అయినా లేదా స్టూడెంట్స్ అయినా వచ్చి ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ వర్క్ షాప్ లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ వర్క్ షాప్ లో వీళ్ళు చాలా డయాగ్రామ్స్ వేశారు. సో వుడ్ కట్ పెయింటింగ్స్ వేశారు. సో దీన్ని చిల్డ్రన్స్ స్టూడెంట్స్ అందరు చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరికి నచ్చినా సరే ఇక్కడ ప్రతి ఆర్ట్ కూడా ఒక 400 ఉంటుంది. సో వీళ్ళు ప్రతి సింగిల్ రూపీ కూడా వీళ్ళు ఫౌండేషన్ కి డొనేట్ చేస్తున్నారు. సో ఇది స్టాల్ నెంబర్ 2. ఇదేంటి అంటే టీ షర్ట్ పెయింటింగ్. మనం అందరు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం కదా, బర్త్డేస్ కి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. సో వీళ్ళు వీళ్ళ టాలెంట్ తో టీ షర్ట్ పెయింటింగ్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం రండి. సో ఈ స్టాల్లో వచ్చేసి అంతా ఆర్ట్ వర్క్ అండ్ ఆల్సో మిర్రర్ వర్క్ ఉంది. సో ఎంత బ్యూటిఫుల్ గా చేశారంటే చిల్డ్రన్స్ చూడండి. ఒకసారి ఇయర్ రింగ్స్ జనరల్ గా బయట చూసినట్టే ఉంది, షాప్స్ లో చూసినట్టు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో అసలు వీళ్ళు ఎలా చేశారు అన్నది తెలుసుకుందాం. అండ్ వీటి ప్రైజెస్ కూడా లైక్ వీటికి వచ్చేసి 150 అండ్ వీటికి వచ్చేసి 30. సో వీళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. హౌ డిడ్ యూ మేడ్ ఇట్, నానా? We made these earrings with quilling paper, and these big earrings cost 150, and these small cost 60 rupees. సో ఇవే కాకుండా చాలా బ్యాండేజెస్ కూడా ఉన్నాయి, మిర్రర్ వర్క్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకున్న టాలెంట్ ని వాళ్ళు ఒక ప్రొడక్టివిటీ చేసి దానికి ఒక కాస్ట్ పెట్టి వచ్చిన ఎక్స్పో చూసిన వాళ్ళందరూ కూడా ఎవరికి నచ్చితే వాళ్ళ ఆ ప్రొడక్ట్ తీసుకొని సో ప్రతిది కూడా వీళ్ళకున్న టాలెంట్ ని ప్రతి మినిట్ కూడా ఎవరికో హెల్ప్ చేయాలి అన్న ఆ ఏమంటారు ఆ తత్వాన్ని చిల్డ్రన్స్ లో తీసుకొని వచ్చారు ప్రిన్సిపల్ గారు. చూస్తున్నారుగా అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా పెయింటింగ్స్ వేశారు. బట్ ఇక్కడ ఈ రెండు చూసారుగా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి కదా. సో ఇది డ్రా చేసింది పర్ణిక. సో పర్ణికకి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, తను అసలు ఏమనుకుంటుంది, అలాగే ఈ పెయింటింగ్స్ వేయడానికి తనకి ఎన్ని డేస్ పట్టింది, ఇవన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందాం. హాయ్ పర్ణిక. హాయ్ మా. సో ఎన్ని డేస్ పట్టింది నీకు పెయింటింగ్స్ అన్ని వేయడానికి? Around 2-3 days. So how many did you sold it? around 10. Yeah, So what's I the price donate of your art? 1200 and 500 maximum. So, do you know 1200. any concept of children for children? Like I just donated my 10 drawings to the orphanage today. Okay, what's the cost of it?
1200 and 1300. ఇప్పుడు చూస్తున్నారుగా ఇక్కడ ఈ అబ్బాయిని. సో దీన్ని క్లే మోడల్ అంటారు. సో క్లే తో డిఫరెంట్ టాయ్స్ ని చేసి అమ్ముతా ఉంటారు. సో దీని ప్రైస్ వచ్చేసి 400. సో ఇక్కడ ఆల్సో వెరీ మోడల్స్ ఉన్నాయి, చూడండి. సో ఇక్కడ స్టూడెంట్ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కాన్సెప్ట్ గురించి అని తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం. సో ఇక్కడ మీ చిల్డ్రన్స్ ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకొని వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని ఈ ఏజ్ లోనే అనుకోవడం, వాళ్ళ క్రియేటివిటీ, సో వాళ్ళకు ఉన్న టాలెంట్ అంతా కూడా ఇలా వాళ్ళకి హెల్ప్ చేయడానికి యూజ్ అవుతుంది. సో వాట్ యు ఫీల్ అబౌట్? నాకు వీళ్ళు ఈ స్టాండ్ తీసుకున్నారని చాలా సంతోషం అండి. ఎందుకంటే వీ హ్యావ్ బికమ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. మన పిల్లలు ఆర్ unaware of how we should treat each other. So in this school I have found చాలా మంచిగా అందరూ కలిసి మెలిసిగా అన్ని పండుగలు చేస్తారండి. దే ఆర్ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్ వాట్ దే డూ అండ్ అమేజింగ్ స్కూల్ ఇట్ ఈస్ అండ్ ద స్టాఫ్ ఇస్ వెరీ గుడ్. I would very much like you all to put your school. This is a wonderful school. I'm all for it. Thank you. హాయ్ సార్. హాయ్ మ్యామ్. హలో. సో మీకు ఎలా అనిపిస్తుంది మీ చిల్డ్రన్స్ అంటే ఇంత చిన్న వయసులో కూడా వాళ్ళకున్న టాలెంట్ తో ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళకున్న టాలెంట్ తో వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం మీకు ఎలా ఉంది? చిల్డ్రన్ ఫర్ చిల్డ్రన్ చాలా బాగుందండి ఈ ఇనిషియేటివ్. ఎందుకంటే పిల్లలు వాళ్ళకున్న బెనిఫిట్స్ కానివ్వండి, లేకపోతే మనకున్న లైఫ్ స్టైల్ అంతా కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ బయట పిల్లలు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకి ఎంత ప్రివిలేజ్డ్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏం చేయగలుగుతారు. చాలా మినిమల్ ఇష్యూస్, చిన్న థింగ్స్ అండి ఇవన్నీ కూడాను. సో ఈ చిన్న థింగ్స్ అన్ని కూడా వాళ్ళకి చాలా పెద్ద మ్యాటర్ అవుతుంది బయట పిల్లలకి హెల్ప్ చేసినప్పుడు. అవునవును, డెఫినెట్లీ అండి. వీళ్ళకి తెలుస్తుంది బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి వీళ్ళు ఉన్న ఏంటి మనం ఏం చేయగలుగుతాం. ఇవన్నీ పెయింటింగ్స్ చేశారు పిల్లలు, తర్వాత క్యాండీ గేమ్స్ పెట్టారు, అన్ని పెట్టారు కదా. సో వీటన్నిటి నుంచి ఫండ్స్ రేస్ చేసి పిల్లలు చాలా మందికి ఉపయోగపడుతుంది. మనకి చిన్నలా కనిపించవచ్చు కానీ ఈ ప్రతి చిన్నది కూడా చాలా పెద్దది. అంటే మన పిల్లలకి ఏంటంటే మనం అన్ని ఇస్తున్నాము చేస్తున్నాము, వాళ్ళకి కరెక్ట్ తెలియట్లేదు ఏంటి అనేది. బయట కానీ ఎంతమంది పిల్లలు కష్టపడుతున్నారు, ఏంటి వాళ్ళు ప్రతి దాని కోసం ఎంత పోరాడుతున్నారు అనేది ఈ పిల్లలు ఇప్పటి నుంచి ఇనిషియేటివ్ తీసుకొని అన్నిటిని ముందుకు వెళ్ళి వాళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేయడం అనేది ఇట్స్ గ్రేట్ ఇనిషియేటివ్ అంటాను నేను. మనకి చిన్నప్పుడు మేబీ ఆ ఛాన్స్ మనకి దొరకలేదు అండ్ మనకు తెలియదు. బట్ ఇప్పుడు మన పిల్లలకి ఇవన్నీ చూపించి చేసి వాళ్ళ చేత చేయించి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చి చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. చూసారు కదా అండి, ప్రతి పేరెంట్ కూడా చాలా పాజిటివ్ గా తీసుకొని ఎంత ముందుకు ఫార్వర్డ్ అవుతున్నారు. సో ఇదే థాట్ ఇక్కడ ఉన్న ప్రతి పేరెంట్స్ లో కూడా ఉండి అందరు కూడా హెల్ప్ అవుతున్నారు. సో ఈ స్టాల్ లో వచ్చేసి మనం ఫేస్ పోర్ట్రేట్ చూసుకోవచ్చు. అంటే చిల్డ్రన్స్ ఎవరికైతే నచ్చుతారో వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. సో వీళ్ళ ఫేస్ డ్రాయింగ్ ఇక్కడ చేస్తారు. సో ఎంత కాస్ట్ అండి మీ పెయింటింగ్? కాస్ట్ ఒక్కొక్క పోర్ట్రేట్ వచ్చి 300 మేడం. ఒక 30 to 35 ఉంటాయి. 30 to 35. సో ఇంకా మళ్ళీ మీరు వేరే వాళ్ళకి డొనేట్ చేస్తున్నారు, మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ హ్యాపీ?
ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది మేడం. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు వాళ్ళ పిక్చర్ చూసుకుని. Yeah. చూసారుగా అందరూ హ్యాపీగా ఉన్నారు. సో ఈ స్టాల్లో వచ్చేసి ఫేస్ పెయింటింగ్. సో ఇక్కడికి చిల్డ్రన్స్ ఎవరికైనా ఫేస్ పెయింటింగ్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు 250 పే చేసి వేసుకుంటున్నారు. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వేస్తున్నారో. సో ఇది ఫోటో ఫ్రేమ్, దీన్ని చిల్డ్రన్స్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇక్కడికి వచ్చి ఫోటో దిగుతారు. సో వాళ్ళు కూడా దీనికి మనీ పే చేస్తారు. సో ఈ మనీ కూడా ఫౌండేషన్ కి డొనేట్ చేస్తారు. నాకు ఇక్కడికి వచ్చాక చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. వీళ్ళ కాన్సెప్ట్స్ చాలా క్రియేటివ్ గా ఉంది. సో చిన్నపిల్లలు కదా ఇంత క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు. సో ప్రిన్సిపల్ మేడం కూడా అంతే క్రియేటివ్ గా ఆలోచించారు. అండ్ వీళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ చిల్డ్రన్ ఫర్ చిల్డ్రన్. సో కాన్సెప్ట్ కూడా ఇక్కడికి వచ్చాక చాలా క్లియర్ గా అర్థమైంది. నాకు తెలిసి మీకు కూడా అర్థమైంది అనుకుంటా. సో నేను ఇంత చిన్న ఉన్నప్పుడు నాకు ఇంత థాట్స్ రాలేదు. సో ఇంత హెల్ప్ చేయాలి, ఇంతమంది బయట ఉంటారు, సో వాళ్ళకి ఇన్ని నీడ్స్ ఉంటాయని. సో నా తరపున నేను కూడా నా వంతు సహాయాన్ని నేను చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ టీమ్ అగైన్ అండ్ అగైన్ ఫర్ టేకింగ్ ఆల్ దిస్ సచ్ వండర్ఫుల్. యా, థ్యాంక్ యూ.